నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 24వ శ్లోకం. యోంత సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. సో ఎవరైతే కర్మయోగంలో ఎక్సెల్ అయ్యి ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు 3 లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆత్మయందే అంత సుఖం అంటే ఆత్మయందే సుఖాన్ని పొందుతారు. అంతరా రామః ఆత్మయందే రమిస్తారు అంటే ఆనందాన్ని పొందుతారు. అట్లాగే అంతర్జ్యోతి ఆత్మయందే వెలుగుని గమనిస్తారు. వాళ్ళు ఆ ఆత్మని ఆ ప్రకాశించే ఆత్మని వాళ్ళు గమనించగలుగుతారు. సో ఈ 3 కూడా కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాడు. అటువంటి వాడు అటువంటి జ్ఞాని సయోగి బ్రహ్మ నిర్వాణం, అటువంటి యోగి బ్రహ్మ నిర్వాణం అంటే ఈ బ్రహ్మభూతోధి గచ్చతి. బ్రహ్మభూతము అంటే ఈ శరీరంతో ఉండంగానే ఆ బ్రహ్మ స్వరూపుడై వెలిగిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడే జీవన్ముక్తి పొందుతాడు అతడు ప్లస్ బ్రహ్మ నిర్వాణం పొందుతాడు. నిర్వాణము అంటే హ్యాపీనెస్, ఆనందం. ఆ బ్రహ్మస్వరూపమైన హ్యాపీనెస్ ని ఇక్కడే ఈ శరీరంతో ఉండంగానే అనుభవించగలుగుతాడు. సో అనుభవించి అధిగచ్చటి ఆ బ్రహ్మాన్ని కంప్లీట్ గా సాధించగలుగుతాడు అంటే మోక్షాన్ని పొందుతాడు. ఆఫ్టర్ ది శరీరం ఫాల్స్ డౌన్ అతను మోక్షాన్ని పొందుతాడు అంటే ఇంకా తిరిగి జన్మించడు. సో అందుకని ఈ స్టేట్ కి వెళ్ళాలంటే భగవానుడు కర్మయోగాన్ని ఆచరించి చిత్తశుద్ధిని పొంది అప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానం లభించిన తర్వాత ఈ రకంగా ఉన్నవాడు ఇక్కడే జీవన్ముక్తుడై ఉండి ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాడు, జీవన్ముక్తుడై ఉంటాడు. అటువంటి వాడు ఎట్లా ఈ ప్రపంచంతో డీల్ చేస్తాడో మనం ముందు శ్లోకాల్లో చూసాము. సో ఆ విధంగా ఉంటూ అతడు చివరికి మోక్షాన్ని సాధిస్తాడు అని చెప్పి భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.